కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రధాన కూడలతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. బాన్సువాడలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారని సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసే ఏజెన్సీ వారు సర్వే నిర్వహించారని, పట్టణంలోని బీసీ హాస్టల్, అంబేద్కర్ చౌరస్తా, తాడ్కోల్, ఓల్డ్ వీక్లీ మార్కెట్, ఎంఆర్ఓ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి సుమారు 25 లక్షల ఖర్చు వస్తున్నారు. ఈ విషయం స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి ప్రజల సౌకర్యార్థం అతి త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంబేద్కర్ చౌరస్తా మధ్యలో తాడ్కోల్ చౌరస్తా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 4 ప్లేసుల్లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సార్ చొరవతో ఏర్పాటు చేయడానికి సర్వే లాగా చేస్తున్నాం. ఫర్దర్ నేటి రోజున స్పీకర్ గారి ఆదేశానుసారం హైదరాబాద్ నుంచి సిగ్నల్ స్టాప్ ఏజెన్సీ వారు ఇక్కడ ఎక్కడెక్కడ అవసరం పడుతుంది చూడడానికి వచ్చారు భాస్కర్ గారు. వారితో పాటు మా బాన్సువాడ సిఐ గారు, డిఎస్పీ గారు కూడా ఇన్స్పెక్షన్ చేశారు. ఒకటి బీచ్ హాస్టల్ దగ్గర, ఒకటి రెండోదేమో అంబేద్కర్ చౌరస్తా, మూడోదేమో తాడ్కోల్ చౌరస్తా, నాలుగోదేమో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పాత వీక్లీ మార్కెట్ దగ్గర ఈ 4 పాయింట్లను సెలెక్షన్ చేయడం జరిగింది. దీనికి ఎంతైతే ఎస్టిమేట్ అవుతుందో ఆ ఎస్టిమేట్ చెప్పండి అని చెప్పి స్పీకర్ గారు ఆదేశించారు. భాస్కర్ గారికి దాదాపు 20 నుంచి 25 లక్షలు అయితే అని చెప్పి అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నివేదికను స్పీకర్ గారికి మేము సమర్పించి త్వరలోనే ఫండ్స్ కేటాయించాలని చెప్పి కోరుతాం.